హలో మామ బ్రో, నా పేరు సంపత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా 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 అంటే చాలా బాగున్నాను. ఏంట్రో ఈరోజు మంచి చూపులో ఉన్నాం అనుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు సార్. యా, ఆ మాత్రం ఉండాలిగా. 17 years తర్వాత ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ మాత్రం ఉండాలిగా. ఇది చాలా అంటే చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ ప్రతి ఒక్క ఇండియన్కి. కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా. ఈ విజయం మీ ఒక్కటే కాదు, ఈ కళ మీ ప్లేయర్స్ ఒక్కటే కాదు, కొన్ని బిలియన్ పీపుల్స్ది ఈ కళ నెరవేర్చారు. థ్యాంక్స్ టు రోహిత్ శర్మ కెప్టెన్సీ అండ్ రాహుల్ ద్రావిడ్ కోచ్. సో ఎట్టకేలకి మన ఇండియా అనేది T20 వరల్డ్ కప్ ట్రోఫీ అనేది లిఫ్ట్ చేశారు. 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఇండియన్ టీం అనేది ఐసీసీ ట్రోఫీని మళ్ళీ లిఫ్ట్ చేశారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మామ. సో ఈ వీడియో నైటే చేద్దాం అనుకుంటే బట్ లైటింగ్ బాగాలేక కెమెరా అనేది కనపడలేదు. సో అందువల్ల అని చెప్పి చేయలేదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఒకనొక టైంలో క్లాస్ని సౌత్ ఆఫ్రికా సైడ్ తీసుకెళ్ళిపోయాడు. కప్ అనే స్టేజ్ నుంచి 7 runs తేడా అతని టీమిండియా గెలిచారు. చాలా చాలా అంటే చాలా మంచి కెప్టెన్స్ అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ టీమిండియా నుంచి. సో మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనేది బ్యాటింగ్ తీసుకున్నాడు. సో ఒకనొక స్టేజ్లో బ్యాటింగ్ తీసుకోవడం కరెక్టేనా అనిపించింది మన ఇండియా బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా. సో ఎందుకంటే మనం సెమీఫైనల్స్ టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసి గెలిచాం అండ్ క్వార్టర్ ఫైనల్స్ ఆల్సో టాస్ ఓడిపోయి ఆస్ట్రేలియా మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచాం. సో ఈసారి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని గెలుస్తామా లేదా? ఎందుకంటే 4 playలో 45/3. సో చాలా చాలా అంటే చాలా డీప్ ట్రబుల్లో ఉన్నారు. స్టార్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ ఓవర్లో 3 boundaries అండ్ సెకండ్ ఓవర్లో ఇక్కడ ట్విస్ట్ అనేది ఎదురైంది. సెకండ్ ఓవర్ కూడా మంచి స్టార్ట్ వచ్చింది. రోహిత్ శర్మ ఫస్ట్ 2 balls 2 boundaries కొట్టాడు. ఆ తర్వాత ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. రోహిత్ శర్మ వికెట్ గాన్. స్వీప్ ఆడడంలో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇది ఒక ఎత్తు అయితే నెక్స్ట్ అదే ఓవర్లో లాస్ట్ బాల్కి రిషబ్ పంత్ ఈజ్ ఆల్సో డక్అవుట్. ఒక్క రన్ కూడా స్కోర్ చేయకుండా డక్అవుట్ అయ్యాడు. ఇంకా అసలు ఇండియా డీప్ ట్రబుల్. ఆ తర్వాత సూర్య కూడా ఎక్కువ రన్స్ చేయకుండా పవర్ ప్లేలో వికెట్ పడిపోయింది. ఇప్పుడు వచ్చాడు మా అసలైన హీరో బాపు అంటే ఎవరా కాదు, అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ వచ్చాడు. చాలా అంటే చాలా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండే ఆ టైంలో వస్తాడు అంటే ఆర్డర్లో వస్తాడు అక్షర్ పటేల్ అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా చూసుకున్నట్లయితే అక్షర్ పటేల్ మ్యాక్సిమం లోయర్ ఆర్డర్లోనే వస్తాడు, నెంబర్ 7 or నెంబర్ 6 అలా ఆ టైంలో. కానీ ఈసారి ముందు పవర్ ప్లేలోనే వచ్చాడు. పవర్ ప్లేలో వచ్చినందుకు చాలా అంటే చాలా 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 మంచి నాకు ఆడాడు మామ. తనకంటే విరాట్ కోహ్లీని ఎక్కువ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ 37 balls అనేది ఒక్క బౌండరీ కొట్టకుండా ఆడాడు. మీరు నమ్మతారా? నమ్మాలి, తప్పదు. ఎందుకంటే చూసుకోవచ్చు మీరు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎంత ఓపిక్గా ఎంత సహనంతో ఆడాడు. మనం ఆల్రెడీ రోహిత్ శర్మ ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు విరాట్ కోహ్లీ ఎందుకు రన్స్ చేయట్లేదు అంటే బిగ్ మ్యాచ్ కోసం చూస్తున్నాడు. సో అందువల్ల తన పర్ఫార్మెన్స్ అంతా అడ్డబెట్టున్నాడు అని చెప్పి చేసి చూపాడు. సో ఎస్, మన ఇండియా అయితే ఈ వరల్డ్ కప్లో చాలా అంటే చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది మామ. ఒకనొక టైంలో ఇండియా T20 వరల్డ్ కప్ టీం అనేది సెలెక్ట్ చేసినప్పుడు చాలా అంటే చాలా ట్రోల్స్ జరిగినాయి మామ BCCI మీద. ఎందుకంటే ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ని పక్కన పెట్టి శివం దుబేకి ప్లేస్ ఇవ్వడం ఏంటి అండ్ అలాగే ఆ ఫామ్లో లేని హార్దిక్ పాండ్యాకి జట్టులో ప్లేస్ ఇవ్వడం చాలా అంటే చాలా ట్రోల్స్ జరిగినాయి. వరల్డ్ కప్లో తన పర్ఫార్మెన్స్తో హార్దిక్ పాండ్యా అయితే నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్కడికనేది ఎవరెవరైతే ట్రోల్స్ చేశారో వాళ్ళందరికనేది గట్టిగా తిరిగి ఇచ్చేసాడు. చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ మన ఫైనల్లో కూడా చేసుకున్నాం. ఇంకా ఆ తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు. బాగానే ఆడుతున్నారు. 10 overs 75/3 ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత 14th ఓవర్లో అక్షర్ పటేల్ గాన్. అప్పటి వరకు 47 విరాట్ కోహ్లీ నాకు అండ్ అలాగే అక్షర్ పటేల్ నాకు సెంచరీస్ కంటే ఎక్కువ. ఆ టైంలో అక్షర్ పటేల్ 152 స్ట్రైక్ రేట్తో ఆ టైంలో ఆడడం అంటే చాలా మెచ్చుకోవచ్చు మామ. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. హీఈస్ బిగ్ మ్యాచ్ ప్లేయరే, దాంట్లో ఎటువంటి తిరిగి అయితే లేదు.
ఇంకా ఆ తర్వాత శివం దుబే వచ్చాడు. శివం దుబేని కూడా ఎక్కడ మర్చిపోకూడదు. ఇంపార్టెంట్ టైంలో తను కూడా చాలా మంచి కంట్రిబ్యూషన్ అనేది ఇచ్చాడు. అంటే తన నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఇవ్వలేదు. సో ఇంపార్టెంట్ టైంలో ఒక 20 to 30 రన్స్ అనేది తను ప్రతి ఒక్క మ్యాచ్లో అనేది ఇంపార్టెంట్ టైంలో వచ్చి ఆ రన్స్ అనేది ఇవ్వడం మనం చూసాం ప్రతి వరల్డ్ కప్ మొత్తంలో. ఇంకా ఆ తర్వాత విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ తర్వాత 2 6లు 2 4లు కొట్టాడు. రబాడా 18th ఓవర్లో, తర్వాత 19th ఓవర్లో విరాట్ కోహ్లీ గాన్. అప్పుడు వచ్చాడు మళ్ళా న్యూ లుక్తో హార్దిక్ పాండ్యా. రావడమే ఫస్ట్ బాల్తో బౌండరీతో మెరిపించాడు. ఇంకా లాస్ట్ ఓవర్ శివం దుబే బౌండరీ కొట్టి వికెట్ పడిపోయింది. మొత్తానికైతే ఇండియా అనుకున్న స్కోర్ అయితే వచ్చింది 176 for 7. ఇప్పుడు అసలైన ట్విస్ట్ మొదలైంది బౌలింగ్. ఇంకా బౌలింగ్ స్టార్ట్ అయింది. హర్షదీప్ యాజ్ యూజువల్గానే మనకి ఫస్ట్ ఓవర్ వేస్తాడు. ఫస్ట్ ఓవర్లో 6 runs ఇచ్చాడు, వికెట్ ఏం లేకుండా నార్మల్గా. ఇప్పుడు వచ్చాడు అసలైన మిసైల్ లాగా బాల్ వేసాడు. హెండ్రిక్స్ అవుట్ బౌల్. ఆ తర్వాత థర్డ్ ఓవర్లో హర్షదీప్ మళ్ళీ వికెట్ తీసాడు మార్క్రమ్ది. అంతా ఇంతవరకు బాగానే ఉంది మామ. ఇప్పుడు స్ట్రబ్స్ వచ్చాడు మామ. అసలైన ట్విస్ట్ ఇప్పుడు మొదలైంది మళ్ళా. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. పవర్ ప్లే అయ్యే టైంకి 50 వెళ్ళిపోయింది వాళ్ళ స్కోర్. మనదైతే 45. మనకన్నా ఎక్కువగానే ఉన్నారు. అందులో ఒక వికెట్ మనకన్నా తక్కువ పడింది. ఇక్కడ ఇండియన్ టీం అయితే ప్రెజర్లోకి వెళ్ళిపోయింది. ఈ ఫైనల్లో అయితే మన ఇండియన్ స్పిన్నర్స్ అనుకున్నంత స్థాయిలో అయితే పర్ఫామ్ చేయలేదు మామ. అదే మనకు మైనస్. అంత దూరం వెళ్ళిందంటే సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వాళ్ళు పర్ఫామ్ చేయకపోవడమే మంచిదైంది. ఎందుకంటే వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే మంచిగా ఇంకా ముందే మ్యాచ్ అయిపోయేంత థ్రిల్లింగ్ అయితే ఉండదు. ఫైనల్ అంటే ఎలా ఉండాలో అలానే ఉంది అసలు. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా అసలు అది అసలు ఫైనల్ అంటే. ఇంకా తర్వాత అక్సర్ వచ్చి స్టబ్స్ వికెట్ తీసాడు. రన్స్ ఇచ్చినా కానీ వికెట్ అయితే తీసాడు ఇంపార్టెంట్ టైంలో. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చాడు అసలైన హీరో క్లాసెన్. మనకు తెలుసుగా క్లాసెన్ ఎటువంటి ప్లేయరు. ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. బిగ్ మ్యాచ్ ప్లేయరు. మనం ఐపీఎల్లో కూడా చూస్తాం ఎస్ఆర్హెచ్ తరపున ఎటువంటి నాక్ సైడ్ ఎటువంటి ప్లేయర్ అసలు ఇండియన్లో అయితే ఇండియన్ ప్లేయర్స్నే కాదు ఇండియన్స్ ఫ్యాన్స్ని మొత్తాన్ని అయితే అసలు ప్రెజర్లోకి పెట్టేశాడు మామ. ఇంకా తర్వాత 13వ ఓవర్లో హర్షదీప్ వచ్చి డికాక్ వికెట్ తీసాడు ఇంపార్టెంట్ టైంలో. ఇంకా తర్వాత 14-15 ఓవర్లో క్లాసెన్ కుల్దీప్ని అక్షర్ని అయితే ఒక ఆట ఆడుకున్నారు. 14th ఓవర్లో 16 runs క్లాసెన్. 15th ఓవర్లో అక్షర్ పటేల్ని 24 runs. ఆ టైంలో మొత్తం మన ఇండియన్ టీం నుంచి మన ఇండియా చేతిలో నుంచి క్లాసెన్ లాగేసుకున్నాడు మ్యాచ్ని. రిక్వైర్డ్ రన్ రేటు 6 కంటే బిలో ఉంది 15 ఓవర్స్కి. అంటే 30 balls 29 కొట్టాలి. ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఆ టైంలో కెప్టెన్ రోహిత్ శర్మ మన మిసైల్ని తీసుకొచ్చాడు బుమ్రాని. సో వికెట్ అయితే తీయలేదు కానీ ఆ రన్స్ ఫ్లోని అయితే ఆపాడు మామ. 16th ఓవర్లో బుమ్రా 4 runs ఇచ్చాడు, వికెట్ అయితే ఏం తీసుకోరు. ఆ తర్వాత వచ్చాడు మామ హార్దిక్. అప్పుడు వరకు చూసుకుంటే విన్నింగ్ పర్సంటేజ్ సౌత్ ఆఫ్రికాకి 97% అండ్ ఇండియాకి 3%. అసలు ఇండియన్ ఫ్యాన్స్ కానీ ఇండియన్ ప్లేయర్స్ మొత్తం ఆందోళనకు గురయ్యారు. ఎంటర్ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది, ఇంకా టీవీలు ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ వరల్డ్ కప్ కోసం మళ్ళీ ఎదురు చూడాల్సింది అన్న టైంలో హార్దిక్ పాండ్యా వచ్చాడు, క్లాస్ని వికెట్ తీశాడు. మీరు చూసినట్లయితే చాలా అంటే చాలా బిగ్ వికెట్ మామ అది. ఆ ఒక్క వికెట్ మామ ఇండియన్ మ్యాచ్ మొత్తం తిప్పేసింది. అప్పటి వరకు 97 ఉన్న విన్నింగ్ పర్సంటేజ్ సౌత్ ఆఫ్రికాకి ఒక్కసారిగా అది మొత్తం రివర్స్ అయింది మామ. ఇంకా తర్వాత ఆ ఓవర్లో క్లాస్ని వికెట్ తీయడం, రన్స్ ఇవ్వకపోవడం, 2 runs ఇవ్వడం. ఇంకా తర్వాత 18th ఓవర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది రోహిత్ శర్మ బుమ్రాని తీసుకొచ్చాడు మళ్ళీ వికెట్ కోసం, ఓన్లీ వికెట్ కోసం. అందరూ ఏమనుకున్నారు 18th ఓవర్ హర్షదీప్ని వేయించి 19th బుమ్రాని వేస్తాడు, 20th ఓవర్ హార్దిక్ వేస్తారని చెప్పి మనం కామెంటరీలో కూడా విన్నాం. బట్ అందరూ అదే అనుకుంటారు. కానీ అక్కడ ఎవరు కెప్టెన్ హిట్ మ్యాన్, తనకు తెలుసు వికెట్ కావాలి, రన్స్ ఆపాలని. సో రన్స్ ఆపాలి, వికెట్ కావాలంటే బుమ్రానే, మనకు బుమ్రా అస్త్రా కావాలి. సో బుమ్రాని తీసుకొచ్చాడు 18th ఓవర్లో. సో అనుకున్న విధంగానే వికెట్ వచ్చింది అండ్ రన్స్ ఇవ్వలేదు, 2 runs మాత్రమే ఇచ్చాడు. చాలా అంటే చాలా మంచి ఓవర్ వేసాడు ఆ ఓవర్ అయితే బుమ్రా. సో ఆ ఓవర్ అనే కాదు, ఈ వరల్డ్ కప్లో బుమ్రా అయితే 15 wickets తీశాడు. సో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వికెట్స్ తీసాడు మా ఇండియా తరఫున. ఏ టైంలో ఈ బాల్ ఇచ్చినా కానీ వికెట్. కెప్టెన్ ఎలా అయితే ట్రస్ట్ చూపించాడో తన మీద, ఆ ట్రస్ట్ని అలానే నిలబెట్టుకున్నాడు. సూపర్ పర్ఫార్మెన్స్.
ఇంకా ఆ తర్వాత 18వ ఓవర్ అయిపోయింది 19వ ఓవర్ హర్షదీప్కి ఇచ్చాడు. హర్షదీప్ కూడా ఎక్కువ రన్స్ అయితే ఇవ్వలేదు. తర్వాత లాస్ట్ ఓవర్ 16 రన్స్ కొట్టాలి మామ. అప్పుడు కూడా ఇండియా గెలుస్తుందని హోప్స్ అయితే లేవు. 50-50, ఎందుకంటే డేవిడ్ మిల్లర్ ఉన్నాడు స్ట్రైక్లో. సో ఇక్కడ క్రెడిట్స్ మొత్తం సూర్యకి ఇవ్వాలి, ఎందుకంటే తను ఆ క్యాచ్ పట్టకపోతే కన్ఫామ్గా ఇండియా ఓడిపోయేది. అక్కడ ఉండేది ఎవరు? డేవిడ్ మిల్లర్. మనకు తెలుసు డేవిడ్ మిల్లర్ ఎటువంటి ప్లేయరు, ఎలా హిట్స్ కొట్టగలడు. మనం ఐపీఎల్లో కూడా ఎన్నో మ్యాచ్లు చూసాం. గుజరాత్ టైటన్స్ని ఎన్నోసార్లు గెలిపించాడు, అని అలాగే సౌత్ ఆఫ్రికాను కూడా అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఎన్నోసార్లు గట్టెక్కిచ్చాడు. సో ఆ క్యాచ్ ఒక మ్యాచ్ ఇంకా తిరుగు లేకుండా చేసింది ఇండియాకి. సో సూర్య అయితే అండర్ ప్రెజర్లో చాలా అంటే చాలా చాలా మంచి క్యాచ్ పెట్టాడు మామ. సో హ్యాట్స్ ఆఫ్ టు సూర్యకుమార్. సో చాలా అంటే చాలా, అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల సో ఆ క్యాచ్ పెడతారని చెప్పి. ఆ ప్రెజర్లో ఆ టైంలో సో ఆ క్యాచ్ పడడం అంతే. సరే అదంతా బాగుంది. ఇంకా తర్వాత 5 బాల్లకు 16 రన్స్. సో అప్పుడే మళ్ళీ రబాడా వచ్చి 4 కొట్టాడు. 4 balls 12 runs. సో అసలు ఎట్టిపోతుంది మ్యాచ్ అర్థం కాదు. ఆ టైంలో కూడా రబాడా కూడా హిట్స్ కొట్టగలడు మనకు తెలుసు. ఇంకా ఆ తర్వాత బాల్ సింగల్, ఆ తర్వాత బాల్ సింగల్. 2 balls 10 runs కొట్టాలి, ఏమైనా జరగచ్చు. T20 ఇది. సో ఆ తర్వాత బాల్ మళ్ళీ వైడ్, 2 balls 9 runs. ఆ తర్వాత బాల్ క్యాచ్, అవుట్, ఓవర్. సో ఆ టైంలో ఇండియన్ ప్లేయర్స్ కన్నా ఇండియన్ ఫ్యాన్స్ అనేది ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు మామ. ప్రతి ఒక్క భారతీయుడు అనేది ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది మనకైతే. 17 సంవత్సరాల తర్వాత మనం అనేది T20 వరల్డ్ కప్ అనేది ట్రోఫీ గెలిచాం. 13 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీ అనేది మళ్ళీ లిఫ్ట్ చేసాం రోహిత్ శర్మ చేతుల మీద. లాస్ట్ మనం ధోని చేతుల మీద చూసాం, ఇప్పుడు మళ్ళీ ఇది రోహిత్ శర్మ చేతుల మీదుగా మనం చూసాం. సో హ్యాట్స్ ఆఫ్ టు రోహిత్ శర్మ, యువర్ కెప్టెన్సీ. అండ్ మామ ఈ వరల్డ్ కప్ మొత్తం మన ఇండియన్ టీం అయితే చాలా అంటే చాలా మంచిగా పర్ఫామ్ చేశారు మామ. ఎందుకంటే చెప్తా విను. ఫస్ట్ ఓపెనర్స్ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ ఆడకపోతే విరాట్ కోహ్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొంతవరకు అనేది ఆడతాడు. అదే విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ అయిపోతే రోహిత్ శర్మ, మనం సెమీస్లో క్వార్టర్స్లో కూడా చూసాం, విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ అయిపోవడం సింగిల్ డిజిట్కి. రోహిత్ శర్మ ఆస్ట్రేలియా మీద 92 అండ్ అలాగే తర్వాత ఇంగ్లాండ్ మీద సెమీస్లో ఎలా ఆడాడో 57. సో ఎలా ఆడాడో మనం చూసాం. ఈ లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో కూడా బిగ్ మ్యాచ్ ప్లేయర్. సో ప్రతి నిమిషం అనేది ఈ మ్యాచ్కి ముందు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేశాడట మామ. ఎంత ప్రాక్టీస్ చేశాడంటే తనకి అప్పటికే తెలుసు అంట, అంత మంచిగా ప్రాక్టీస్ చేశాడంట. సో అందుకే అంటారుగా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సో ఆ ప్రాక్టీస్ మొత్తం ఇప్పుడు ఉపయోగపడింది. సో చాలా అంటే చాలా మంచి నాక్ ఆడాడు, more than 100 ఇదైతే. డోంట్ ఫర్గెట్ టు అక్సర్ దీన్ని మించి అనుకోవచ్చు, అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు ఆ టైంలో అండర్ ప్రెజర్లో వచ్చి. సో హ్యాట్స్ ఆఫ్ టు బాపు. సో బౌలింగ్లో అయితే అంత పర్ఫార్మెన్స్ చేయలేదు, కానీ బ్యాటింగ్లో అయితే చాలా అంటే చాలా మంచి కాంట్రిబ్యూషన్ అయితే చేశాడు అక్షర్ పటేల్. కుల్దీప్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో అయితే పర్ఫామ్ చేయలేదు మా బౌలింగ్లో. బట్ ఎనీవే మన ఇండియా గెలిచింది, ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్. సో హ్యాపీ ఫేసెస్ ఇండియన్ ప్లేయర్స్ అండ్ ఇండియన్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క ఇండియన్ అనేది ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్. సో ఆ మ్యాచ్ తర్వాత వెంటనే లాస్ట్ బాల్ అయిపోయిన వెంటనే రోహిత్ శర్మ చూడవచ్చు గ్రౌండ్కి ఎంతలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. ఒక్క రోహిత్ శర్మనే కాదు, హార్దిక్ పాండ్యా. ఎందుకంటే హార్దిక్ పాండ్యాని బిఫోర్ 1 month ఎంతమంది ఎన్ని ట్రోల్స్ చేసినాడు తనే, తను సెలెక్ట్ చేసిన తర్వాత కూడా. ఎందుకంటే ఐపీఎల్లో ఫామ్లో లేడు, ఫిట్గా లేడు. ఆ ట్రోల్స్ అన్నిటికీ ఒక మంచిగా గట్టిగా తిరిగి చేశాడు మామ. ఎవడైతే ట్రోల్స్ చేసాడు వాళ్ళే ఇప్పుడు అనేది వాట్సాప్లో కానీ లేకపోతే స్టోరీస్లో కానీ ఇన్స్టాలో కానీ మళ్ళా స్టోరీలు పెడుతుంటారు. సో హ్యాట్స్ ఆఫ్ హార్దిక్ పాండ్యా అని. సో అంత మంచి పర్ఫార్మెన్స్ అనేది వరల్డ్ కప్లో ఇచ్చారు మనం. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు హార్దిక్ పాండ్యా నుంచి ఇంత మంచి పర్ఫార్మెన్సెస్. నాట్ ఓన్లీ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆల్సో. అక్షర్ పటేల్ కానీ, జడేజా కానీ, శివం దుబే, ప్రతి ఒక్కరైనా కాంట్రిబ్యూషన్ అనేది వరల్డ్ కప్లో చూసాం మనం. సో ఎలా ఆడితే ఎందుకు గెలవరు. సో ఒకానొక టైంలో నాకు అనిపించింది లాస్ట్ 15 hours ఆ టైంలో మన వాళ్ళు ఫైనల్స్ వరకు వస్తారు, ఎందుకు రా ఫైనల్స్లో ఇలా ఆడతారు అనిపించింది. సో ఆ టైంలో హార్దిక్ పాండ్యా వచ్చి వికెట్ తీయడం అంతే, మ్యాచ్ని ఒక మలుపు తిప్పింది అంతే మామ. హ్యాట్స్ ఆఫ్ హార్దిక్ పాండ్యా స్పెషల్లీ అండ్ బుమ్రా. వెరీ వెరీ స్పెషల్ టు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ. హ్యాండ్స్ ఆఫ్ మామ, హ్యాండ్స్ ఆఫ్ రోహిత్ శర్మ. అసలు నీ కెప్టెన్సీగా అయితే ఇంకా ఆ కెప్టెన్సీ అయితే T20లో చూడలేం. సో ఒక పక్క T20 వరల్డ్ కప్ గెలిచిందని ఆనందపడాలో, లేకపోతే రోహిత్ విరాట్ రిటైర్మెంట్ ఇచ్చారని చెప్పి బాధపడాలో అర్థం కావట్లేదు మామ. యా మీరు వినేది నిజమే,
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇక్కడి నుంచి అయితే T20లో పర్ఫామ్ చేయరు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో మనం ఫస్ట్ విరాట్ కోహ్లీని చూసాం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చినప్పుడు అక్కడ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇదే నా T20 లాస్ట్ మ్యాచ్, చాలా ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను సో అని చెప్పి ఇంకా రిటైర్మెంట్ అనేది ప్రకటించాడు. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ అయిపోయి మొత్తం అయిపోయాక ఇంటర్వ్యూలో లాస్ట్ మొత్తం మ్యాచ్ అయిపోయాక రోహిత్ శర్మ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఈ ఫార్మేట్లోనే ఇండియాకి స్టార్ట్ చేశాను, ఆ తర్వాత ఈ ఫార్మేట్కే గుడ్ బై చెప్పేస్తున్నాను ఈ వరల్డ్ కప్ తర్వాత. నా డ్రీమ్ ఏంటంటే వరల్డ్ కప్ ట్రోఫీ తేవడమే ఇండియాకి నాకు ఒక పెద్ద బిగ్గెస్ట్ డ్రీమ్. ఆ డ్రీమ్ అనేది నెరవేరింది. సో ఇంక నుంచి అయితే T20లకి గుడ్ బై చెప్పేస్తున్నా అని చెప్పి రోహిత్ శర్మ చెప్పాడు. విరాట్ కోహ్లీ కూడా నాకు ఇదే లాస్ట్ T20 ఇంకా సో అని చెప్పడం జరిగింది. సో అదే ఒక పక్క T20 గెలిచామని చెప్పి ఆనందపడాలో, లేకపోతే వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ ఇచ్చారని చెప్పి బాధపడాలో అర్థం కావట్లేదు మా ఇండియన్ ఫ్యాన్స్కి. సో నాకనే కాదు ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్స్కి అనేది ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు అనేది ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ లాగా ముందుండే టీం నడిపించారు. మనం చూసిన వరల్డ్ కప్ మొత్తం రోహిత్ అండ్ విరాట్ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్స్. సో దే ఆర్ డిజర్వ్డ్ ఫర్ దిస్ ట్రోఫీ. సో ఎనీవే మనకైతే చాలా కాలం గుర్తుపెట్టుకునే అట్టు రోహిత్ శర్మ అనేది ట్రోఫీని అందించాడు. సో థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ శర్మ. వీఆర్ ప్రౌడ్లీ సే దట్ వీఆర్ ఇండియన్స్. జై హింద్, జై భారత్ మాత, జై టీమ్ ఇండియా. నాట్ టు ఫర్గెట్ రాహుల్ ద్రావిడ్ అసలు మర్చిపోయాను చెప్పడం. రాహుల్ ద్రావిడ్ తను లాస్ట్ వెస్టిండీస్లోనే ఓడిపోయాడు వరల్డ్ కప్ అనేది. సో ఇప్పుడు మళ్ళీ అనేది ఆ వెస్టిండీస్లోనే మళ్ళీ వరల్డ్ కప్ అనేది గెలిచారు ఇది మొత్తం దిస్ ఈజ్ ఆల్ ట్రోఫీస్ డెడికేట్ టు రాహుల్ ద్రావిడ్. అప్పుడప్పుడు అంటుంటారు కదా పెద్దవాళ్ళు, ఎక్కడ కోల్పోతాం అక్కడే మళ్ళీ పొందుతామని. అలాగే రాహుల్ ద్రావిడ్ వెస్టిండీస్లో లాస్ట్ అనేది ఓడిపోయాడు. సో ఆ తర్వాత వెస్టిండీస్లో మళ్ళీ ట్రోఫీని తీసుకున్నాడు. మనం చూసిన రాహుల్ ద్రావిడ్లో కూడా ఎప్పుడు కూడా ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి. రాహుల్ ద్రావిడ్లో కూడా ఆ కప్ పట్టుకుని అరవడం ఎలా ఉండిందంటే అసలు నెక్స్ట్ లెవెల్. అంతే ఆ విజువల్స్ కోసం కాదు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం మనం. ఆ విన్నింగ్ మూమెంట్ కోసం కాదు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాం. సో ఎనీవే నాకైతే చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఐఎమ్ ఏ ఇండియన్. సో కొన్ని బిలియన్స్ పీపుల్స్ డ్రీమ్ అనేది నెరవేర్చాడు రోహిత్ శర్మ అనేది. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ అండ్ టీమిండియా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ట్రోఫీ. చాలా అంటే చాలా కాలం గుర్తుపెట్టుకోవచ్చు ఈ ట్రోఫీని అయితే. ఇంకనైతే మనం ఓన్లీ రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీ ఓడిఐ అండ్ టెస్ట్లోనే చూస్తాం. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రోహిరాట్. సో ఇది ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కానీ ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎమోషనల్గా ఫీల్ అయ్యింటే కింద కామెంట్ సెక్షన్లో #రోహిరాట్ అని కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. జై హింద్.